ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వర్డ్ ఫైల్ని పీడిఎఫ్గా ఎలా కన్వర్ట్ చేయాలి, పీడిఎఫ్ ఫైల్ని వర్డ్ ఫైల్గా ఎలా కన్వర్ట్ చేయాలి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత అందులో వర్డ్ టు పీడిఎఫ్ అని టైప్ చేయండి. చేసిన తర్వాత ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి, కన్వర్ట్ టు వర్డ్ టు పీడిఎఫ్. అక్కడ సెలెక్ట్ ఫైల్ దగ్గర సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఫైల్ మీద క్లిక్ చేయండి. ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత వర్డ్ ఫైల్ని మీరు సెలెక్ట్ చేసుకోండి, మీకు కావాల్సిన వర్డ్ ఫైల్ని. వర్డ్ ఫైల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కన్వర్ట్ టు పీడిఎఫ్ అనే ఆప్షన్ మీరు ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది కన్వర్టింగ్ టు వర్డ్ టు పీడిఎఫ్ అవుతుంది. అయిపోయిన తర్వాత మీరు డౌన్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే ఆ ఫైల్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేసుకోండి. పైన డాట్ పీడిఎఫ్ అని ఉంది చూడండి, ఇది పీడిఎఫ్కి కన్వర్ట్ అయిపోయింది. అలానే పీడిఎఫ్ ఫైల్ని వర్డ్కి ఎలా కన్వర్ట్ చేస్తారో చూద్దాం. క్రోమ్లో పీడిఎఫ్ టు వర్డ్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత కన్వర్ట్ టు పీడిఎఫ్ టు వర్డ్ క్లిక్ చేయండి. సెలెక్ట్ ఫైల్, పీడిఎఫ్ ఫైల్. ఫైల్స్కి వెళ్ళి ఇంతకుముందు డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్ ఫైల్ని సెలెక్ట్ చేస్తున్నా చూడండి. సెలెక్ట్ చేసిన తర్వాత కన్వర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇది ఇప్పుడు పీడిఎఫ్ని వర్డ్గా కన్వర్ట్ చేసుకుంటుంది. తర్వాత డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ అయిపోయింది. నేను ఒకసారి ఓపెన్ చేస్తున్నా చూడండి, డాట్ డాక్స్ చూడండి, ఇది ఇప్పుడు వర్డ్ ఫైల్. ఇప్పుడు ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు MP4 టు MP3 ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. మీరు క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత క్రోమ్లో MP4 కన్వర్ట్ టు MP3 టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఫైల్ అనేది యాడ్ చేయండి. ఫైల్ అనేది యాడ్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి MP3 సెలెక్ట్ చేసుకోండి. MP3 సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్వర్ట్ నౌ అని క్లిక్ చేయండి. మీకు కింద కన్వర్ట్ అయినట్టు చూపిస్తుంది చూడండి, పర్సంటేజ్. ఇది కంప్లీట్ అవ్వడానికి ఒక 2 minutes టైం పడుతుంది. అంటే వీడియో సైజుని బట్టి ఇది టైం తీసుకుంటుంది. %100 కన్వర్ట్ అయిపోయిన తర్వాత మీకు రీలోడ్ అయిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి ఇన్ షార్ట్ అని చూపిస్తుంది చూసారా, .mp3 అనేది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు డౌన్లోడింగ్ అనేది కింద అవుతుంది చూడండి. కింద డౌన్లోడ్ అయినాక నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్